హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సందీప్ జ్యువెలరీ వర్క్స్. ఈ వీడియోలో మనం అమ్మవారి 3 చేతులు మనం వెండిలో ఎలా చేసామో చూడబోతున్నాం. ఆల్రెడీ మనం అమ్మవారి త్రిశూలం చేయి ఆర్డర్ మీద చేయించాం. ఆ అమ్మవారి చేతిని చూసి మిగతా 3 చేతులు కూడా చేపిద్దామని దాతలు ముందుకు వచ్చారు. అమ్మవారికి మొత్తంగా 8 చేతులు ఉంటాయి. ఆల్రెడీ దేవాలయంలో 4 వెండి చేతులు ఉన్నాయి. అందుకే మనం మిగతా 3 చేతులు అని చెప్పాం. మనం ఇంతకుముందు చేసిన అమ్మవారి త్రిశూలం చేయి కన్నా ఈ చేతులు చిన్నవిగానే ఉన్నాయి పరిమాణంలో. అయితే ఆ చెయ్యి మనకి అమ్మవారి త్రిశూలం చేయి అరకిలోలో రావడం జరిగింది. ఇక్కడ మనం 350 గ్రాముల నుంచి 400 గ్రాముల్లో ఒక్కొక్క చెయ్యిని చేయడం జరిగింది. 3 చేతులు కూడా చిన్న సైజులో ఉండడం వల్ల ఈ చేతులు కూడా మనకి చాలా మందంగా వచ్చాయి. స్టార్టింగ్ లో మనం చూపించిన రాతండి చేతులు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకునే మనం ఈ వెండి చేతుల్ని తయారు చేయడం అయితే జరిగింది. ఇది అమ్మవారి ఖడ్గపు చేయి. దీన్ని మనం 350 గ్రాముల్లో చేసాము. సో ఇది కూడా మనకి ఏదైతే శాంపుల్ పీస్ ఇచ్చారో దాంట్లో ఇమిడిపోతుంది. అదే సైజ్ ప్రకారం మనం చేసాము. అండ్ ఆ డీటెయిలింగ్ చూసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంది. ఇక్కడ మన ఖడ్గం మీద ఉన్న డిజైన్ కానీ చేతి మీద ఉన్న డీటెయిలింగ్ కానీ ఇంకా క్లియర్ గా ఉంది. ఈ అమ్మవారి ఖడ్గపు చేయి దాత కాపల్లి నర్సిరెడ్డి రుక్మిణి దంపతుల కూతురు అల్లుడు నిశిత ఏలేటి అజయ్ రెడ్డి గారు. ఇది అమ్మవారు గద ధరించిన చేయి 400 గ్రాముల్లో చేశాము. ఇక్కడ చేతి మీద డీటెయిలింగ్ చూస్తే డిజైన్ చాలా బాగా వచ్చింది. చేతి దగ్గర మన అరచేతి దగ్గర పుష్పం డిజైన్, గాజుల డీటెయిలింగ్ కానీ గద మీద డిజైన్ కానీ చాలా బాగా కుదిరాయి. ఈ అమ్మవారు గదాయుధం ధరించిన చేయి మరియు వజ్రాయుధం ధరించిన చేయి ఈ 2 చేతులకు గాను దాత బోళ్ళ వెంకటరెడ్డి కమలమ్మ గారి జ్ఞాపకార్థం బోళ్ళ సుజాత గారు సమర్పించారు. కనకదుర్గమ్మ అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ వెండి చేతులు అలంకరించబడ్డాయి. మరొక్కసారి అమ్మవారి వెండి చేతుల దాతలకు మరియు దేవాలయ అధ్యక్షులు దేవరం వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.